హే ఆల్ వెల్కమ్ టు యువర్ సఖి అండి. లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే నేను నార్మల్ బ్యాంగిల్స్ మీద కుందన్స్‌తో ఎట్లా డిజైన్ చేయొచ్చు అనేది చూపిచ్చాను. సో, కుందన్స్ అవైలబిలిటీ కూడా లేనప్పుడు మనం ఎట్లా నార్మల్ బ్యాంగిల్స్‌ని థ్రెడ్ బ్యాంగిల్స్‌గా లేదా ఒక డిజైనర్ బ్యాంగిల్‌గా ఎలా తయారు చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాము. సో, ప్రాసెస్ అంతా చాలా సింపుల్‌గా ఉంటుందండి. సో, ఆహ్, డిలే చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాము. నా దగ్గర ఈ సింగిల్ బ్యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ సింగిల్ బ్యాంగిల్స్ యూజ్ చేస్తున్నానండి. లేదు మీ దగ్గర 1 కట్ ఆర్ 2 కట్ బ్యాంగిల్స్ ఉన్నాయి అంటే వాటిని కూడా యూజ్ చేయొచ్చు. సో, ఫస్ట్ కావాల్సింది ఏంటి అంటే ఫ్యాబ్రిక్ గ్లూ ఒకటి కావాలి. సో, ఈ ఫ్యాబ్రిక్ గ్లూ మీకు చిన్నది 10 రూపీస్‌కి కూడా వస్తుంది. కోన్‌తో వస్తుంది. సో, అదైనా ఓకే. క్వాలిటీ ఈజ్ సేమ్. క్వాంటిటీ డిఫరెన్స్ ఉంటుందంతే. నెక్స్ట్ ఒక కట్టర్ కావాలి. కట్టర్ ఆర్ కట్ చేసుకోవడానికి మీ దగ్గరున్న సిజర్ కూడా యూజ్ చేయొచ్చు. సో, కట్టర్ అయితే ఇంకొంచెం ఈజీగా ఉంటది ప్రాసెస్. సో, ఇంకా దీనికి కావాల్సినవి ఏంటి అంటే బేసిక్‌గా మీరు ఏవైతే బ్యాంగిల్ కలర్స్ అనుకుంటున్నారో ఆ 2 కలర్స్. సజెషన్ ఏంటంటే మీరు తీసుకున్న 2 కలర్స్ కూడా కాంట్రాస్ట్ ఉండేలాగా చూసుకోండి. సో, దీనికి ఇంకొంచెం ఎలివేట్ జేయడానికి నేను మధ్యలో గోల్డ్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. సో, సిల్క్ థ్రెడ్, గోల్డ్ థ్రెడ్ ఉంటుంది. సో, ఇవన్నీ గూడా మీకు మినిమమ్ కాస్టింగ్‌లో ఉంటది. అన్నీ కూడా రీయూజబుల్ థింగ్సే. మీకీ థ్రెడ్స్ కూడా యూజ్ చేసిన తర్వాత చాలా వరకు థ్రెడ్ మిగులుతది. సో, దాన్ని మీరు అదర్ యూసేజెస్‌కి యూజ్ జేసుకోవచ్చు. ఈ థ్రెడ్స్ కూడా మీకు బయట ఫ్యాన్సీ షాప్‌లో వాటిలో మగ్గం వర్క్ షాప్స్ ఉంటాయి గదా! వాటిలో మీకు దొరుకుతాయి ఈ థ్రెడ్స్. నార్మల్‌గా అయితే ఇది 15 రూపీస్ అలా దొరుకుతుంది హోల్‌సేల్‌లో. మీకు మరి మీ నియర్ బై స్టోర్స్‌లో ఎంత ఉంటదో దాన్ని బట్టి తీసుకోండి. తీసుకున్న తర్వాత యాక్చువల్ ప్రాసెస్‌లోకెళ్దాం ఇప్పుడు. నార్మల్‌గా కావాల్సినవైతే ఇవి సరిపోతాయి మనకి. సో, ఫస్ట్ నేనేంటంటే 1 కట్, 2 కట్ బ్యాంగిల్స్‌లా కాకుండా నార్మల్ బ్యాంగిల్ తీసుకున్నాను గదా! సో, నార్మల్ బ్యాంగిల్స్ తీసుకున్నాను కాబట్టి వీటికి మనం యాజ్ ఇట్ ఈస్‌గా మనకి ప్రాసెస్ తెలుసు కదా! B7000 గ్లూతో స్టిక్ జేసుకోవాలి 3 బ్యాంగిల్స్‌ని గూడా లాస్ట్ వీడియోలో చూపించినట్టుగానే. సో, దీన్ని ఇప్పుడు B7000 గ్లూతో ఎట్లా స్టిక్ జేసుకున్నాననేది చూడండి. ఇది లాస్ట్ వీడియోలో చూసిన ప్రాసెసే. దీంట్లో పెద్ద ఆహ్, ఏం లేదు. సో, నార్మల్‌గా ఒక సైడ్ గ్లాస్ బ్యాంగిల్‌కి మనం గ్లూ స్టిక్ జేసుకొని, దానికి ఇంకొక బ్యాంగిల్‌ని స్టిక్ జేసేసేయడమే. సో, అట్లా 3 బ్యాంగిల్స్‌ని గూడా మంచిగా స్టిక్ జేసుకోవాలి. స్టిక్ జేసుకున్న తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టాలి. మీన్‌వైల్ ఈ పక్కన పెట్టే ప్రాసెస్‌లో మనం అదర్ ప్రాసెస్‌లోకెళ్దాము. సో, ఫస్ట్ ఇవైతే మంచిగా స్టిక్ అయిపోయిన తర్వాత ఎక్సెస్ గ్లూ ఏమైనా ఉంటే క్లియర్ జేసుకొని, మంచిగా స్టిక్ జేసుకొని, దాన్ని మనం పక్కన పెట్టేద్దాము. పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, మనం థ్రెడ్స్ ఉన్నాయి గదా! థ్రెడ్‌ని వ్రాప్ చేసుకుందామండి. అంటే లైక్ మనకి ఎంతవరకు థ్రెడ్ కావాలి అనేది. సో, నేనిక్కడ ఒక ఫైల్ తీసుకున్నాను. ఈ ఫైల్‌కి నేను థ్రెడ్‌ననేది వ్రాప్ చేసుకుంటున్నాను. సో, మీకు ఎన్ని లైన్స్ తీసుకోవాలి ఇట్లాంటిది అంతా గూడా అదే మీ తగ్గట్టుగా మీరు సేమ్ ఫైల్ మీరు మెజర్‌మెంట్‌గా తీసుకోలేరు కాబట్టి, మీరేదైతే తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా ఎంత విడ్త్ బట్టి చూసుకోండి. మీకు ఎంత విడ్త్ కావాలి ఒక్కొక్క అంటే లైక్ ఒక్కొక్క సీక్వెన్స్‌కి అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు 2 థ్రెడ్స్‌ని గూడా ఇట్లా ప్రిపేర్ జేసుకోండి. 2 థ్రెడ్స్‌ని ప్రిపేర్ జేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా 2 థ్రెడ్స్‌ని అట్లనే వ్రాప్ జేసేసి ఈక్వల్ మెజర్‌మెంట్స్‌లో తీసుకోండి. తర్వాత కొంచెం ఎక్కువైనా పర్లేదు గానీ తక్కువ తీసుకోకండి. మళ్ళీ క్లమ్జీ అయిపోతది డిజైన్ మొత్తం. సో, ఈ రెండిటిని కలిపి మళ్ళీ మనం ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ జేసి రెండిటిని అటాచ్ జేసుకుందాం. ఈ రెండిటిని అటాచ్ జేసుకున్న తర్వాత బ్యాంగిల్ ఉంటుంది గదా! మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాంగిల్. ఆ బ్యాంగిల్‌కి కింద నుంచి మనం ఏదైతే అటాచ్ చేసుకున్నామో ఆ పోర్షన్ ఏదైతే ఉందో అది బ్యాంగిల్ కిందకెళ్ళేలాగా గ్లూతో స్టిక్ జేసుకోండి బ్యాంగిల్ కింద గూడా. ఇప్పుడు మనం యాక్చువల్ ప్రాసెస్‌లోకెళ్దాము. ఎట్లా దీన్ని బ్యాంగిల్‌కి వ్రాప్ జేయాలని చెప్పి. ఏం లేదండి. మీరు బండగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఒక్క వైపు మీరు ఏదైతే పీకాక్ గ్రీన్ కలర్ తీసుకున్నారో అది, ఇంకొక వైపు పింక్ కలర్. సో, ఈ వైపున్న పీకాక్ గ్రీన్ కలర్‌ని అటువైపేసి, మళ్ళీ మనం ఎటువైపయితే పీకాక్ గ్రీన్ కలర్ యాక్చువల్ పొజిషన్ ఉందో అటువైపే తీసుకొచ్చేయాలి. సో, ఇది గూడా అంతే. కాకపోతే పెట్టేటప్పుడు ఏంటంటే, మనం కొంచెం స్లాంట్‌గా పెట్టాలి. లైక్ ఆహ్, క్రాస్‌గా పెట్టాలన్నట్టు. మనం స్ట్రెయిట్‌గా వ్రాప్ జేయకుండా. సో, సేమ్ ప్రాసెస్‌లో పింక్‌ని తీసుకొచ్చాము. పింక్‌ని మళ్ళీ సేమ్ ఎటువైపయితే పింక్ సైడ్ ఉందో అటు సైడ్ తీసుకెళ్ళిపోయాము. అలానే మన పీకాక్ గ్రీన్ కలర్‌ని గూడా సేమ్ ఇదే ప్రాసెస్‌తో రిపీట్ జేస్తూ వెళ్ళాలి. సో, ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్‌లో మీరు చేస్తున్నప్పుడు చాలా స్లోగా చేయాలి. లైక్ స్లోగా చేయాలి అనే దానికన్నా మీకు స్లోగానే అవుతది. ఎందుకంటే ఫస్ట్ ఆ ప్రాసెస్ అనేది మీకు అర్థమవ్వాలి కాబట్టి. వన్స్ మీకు ప్రాసెస్ అర్థమైన తర్వాత ఇది
ఫాస్ట్‌గానే అవుతుంది. సో, ప్రాసెస్ అర్థమయ్యేంత వరకు కూడా క్లీన్‌గా, నీట్‌గా ఒక్కొక్క వ్రాప్ గూడా నెమ్మదిగా చేయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, సేమ్ వ్రాపింగ్ అట్లా ఇటువైపున్న పింక్ కలర్‌ని తీసుకువెళ్ళి అటువైపేసి మళ్ళీ అటువైపు నుంచి మళ్ళీ ఏదైతే యాజ్ ఇట్ ఈజ్ పొజిషన్ ఉందో పింక్ కలర్‌ది దాంట్లోకి తీసుకొచ్చేయడమే. అలానే నెక్స్ట్ పీకాక్ గ్రీన్‌ది గూడా ప్రాసెస్ మీరు వీడియోలో చూస్తే మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది చెప్పేదానికన్నా. సో, వీడియోలో క్లియర్‌గానే అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీ హ్యాండ్ మీకెటువైపు తిరుగుతది అనే దాన్ని బట్టి మీరు చూసుకోండి. నేను చేసినట్టే చేయాలని లేదు. మెయిన్ అసల ఏంటి అంటే ఏదైతే ఆ జిగ్‌జాగ్ ప్యాటర్న్ ఉందో అది వస్తుందా లేదా అనేది చూసుకుంటూ మీరు ప్రాసెస్ అనేది ముందుకు తీసుకెళ్ళండి. సో, సేమ్ ప్రాసెస్‌లో ఇట్లా మీరు మొత్తం బ్యాంగిల్‌ని గూడా ఇట్లనే వ్రాప్ చేసేసేయొచ్చు. సో, మొత్తం బ్యాంగిల్‌ని వ్రాప్ చేసిన తర్వాత అవుట్‌పుట్ ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన అవుట్‌పుట్‌కి మనం ఏంటంటే నేను ఇంకొంచెం ఎలివేట్ అవ్వడానికి చెప్పాను గదా! గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకుంటున్నానని చెప్పి. సో, ఈ గోల్డ్ కలర్ థ్రెడ్‌ని దీనికి ఎలా వ్రాప్ చేసుకోవాలనేది చూద్దాము. మామూలుగా ఒక 3 లైన్స్‌ని తీసుకొని ఒక థ్రెడ్‌గా పెట్టుకోండి. సో, దానికి గ్లూ అటాచ్ చేసేసి మీకు నచ్చిన చోట ప్లేస్ చేసేసుకోండి. అంటే మీరెక్కడి నుంచి ర్యాపింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ అక్కడ మీరు గ్లూని స్టిక్ చేసిన దానికి అటాచ్ చేసేసేయండి. అటాచ్ చేసిన తర్వాత కూడా చాలా ఈజీ ప్రాసెస్. మీకేదైతే ఆ జిగ్‌జాగ్ ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్‌ని ఆహ్, ఆ ప్యాటర్న్ మీదనే అంటే మన పీకాక్ గ్రీన్ కలర్‌ని, అలానే పింక్ కలర్‌ని ఆహ్, డిఫరెన్షియేట్ చేస్తున్న లైన్ లాగా ఉంటుంది కదా! ఆ లైన్ లాగా ఈ గోల్డ్ కలర్ థ్రెడ్‌ని యూజ్ చేస్తున్నాం అంతే. ఆ 2 కలర్స్‌ని డిఫరెన్షియేట్ చేయడానికి. సో, ఆ డిఫరెన్షియేట్ చేసే లైన్ ఏదైతే ఉందో అక్కడ మనం ఈ ఆహ్, గోల్డ్ కలర్ థ్రెడ్‌ని వ్రాప్ చేయాలంతే. సో, వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఎలా వ్రాప్ చేస్తున్నాననేది. సో, ఉల్టా వి షేప్‌లో వ్రాప్ జేయడం అంతే. సో, ఇట్లా ప్రాసెస్ మొత్తం ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. అవుట్‌పుట్ అనేది ఇట్లా వస్తుంది. రిమైనింగ్ థ్రెడ్ మిగులుతుంది గదా! అది కట్ చేసేసి స్టిక్ చేసేసేయడమే. ఇట్లనే ఇంకొక బ్యాంగిల్‌ని కూడా మనం ప్రిపేర్ చేసుకుందాం. సో, 2 బ్యాంగిల్స్‌ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత అవుట్‌పుట్ ఇది. సో, ఎలాంటి కుందన్స్ లేకుండా నార్మల్‌గా మనం థ్రెడ్ బ్యాంగిల్స్‌ని గూడా డిజైన్ చేసుకోవచ్చు అనడానికి ఇదొక ఎగ్జాంపుల్. చాలా అంటే చాలా బాగా లుక్ ఎలివేట్ అవుతుంది. మీరు నార్మల్‌గా ఆఫీస్ వేర్‌కి గానీ, నార్మల్ డైలీ వేర్‌కి గానీ ఎలా అయినా సరే యూజ్ జేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ కమెంట్.